హాయ్, నా పేరు సీతామహాలక్ష్మి. అందరూ సీతాలు అంటారండి. మన చుట్టూ జరిగే చిత్ర విచిత్రాలన్నీ కొంచెం ఎటకారం జోడించి మీకు చూపెట్టేదే ఈ సీతాలు చిత్రాలు. హాయ్, నమస్కారం అండి. నేనండి సీతాలనండి. అబ్బబ్బబ్బా, ఉబ్బరించేస్తుందేటి. ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదండి. ఓ పక్క ఎండలు, ఓ పక్క పెళ్ళిళ్ళు. మా ఆడోళ్ళు ఎంత గొప్పోళ్ళేమో తెలుసా. ఎంత ఉక్కపోతున్నా పెళ్లికి వెళ్తున్నాం అనేసరికి పట్టు చీరలు నగలు దిగబోసుకుని సింగారం చేసుకుంటాం. తెల్లారుజాను ముహూర్తం అయితే 2-3 చీరలు మారుతామండోయ్. ఇక నగలిస్యానికి వస్తే బంగారమా కాకి బంగారమా కనిపెట్టడం కట్టమైపోతుంది. అవునండి, ఈ బంగారం అంటే గుర్తొచ్చినది. మొన్న రాజుగారు బంగారం కొనాలి సీతాలు అన్నారు. కొన్నారో లేదో ఓ పాలు అడుగుదారండి. రాజుగారు చెప్పు సీతాలు. అయ్య బాబాయ్, సారు తప్పైపోయింది సారు, మా రాజుగారు అనుకున్నాను. ఆయన నా పేరు మీకు ఎట్టా తెలుసండి? సీతాలు నేనే, సరిగ్గా చూడు. రాజుగారు మీరా? ఏటి అవుతారు? మంచి టిప్ టాప్ గా తయారయ్యారేటి? పెళ్లికి వెళ్దాం తయారైన సీతాలు. అదా సంగతి, పెళ్లికి వెళ్తున్నారా? అయినా పెళ్లికి పెళ్లి పెద్దలా వెళ్ళాలి గాని పెళ్లి కొడుకులా కాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? పెళ్లి కూడా లొంగి కట్టుకెళ్ళమంటావా ఏంటి? ఇంతకీ నీ సంగతి ఏంటి? పెళ్లి కూతురులా ముత్తపయ్యో, ఇవాళ మీ షష్టి పూర్తా ఏంటి? అమ్మో అమ్మో, ఎంత మాట అనేసాడు రాజుగారు. షష్టి పూర్తి 60 ఏళ్ళకి చేస్తారండి, 30 ఏళ్ళకి కాదు. నీ ఎటకారం ఏడ్చినట్టే ఉంది. సరే సర్లేవే, ఉడుక్కో మాకు, ఏదో సరదాగా అన్నానులే. ఇంతకీ ఏటి సంగతి? మంచి బుట్ట బొమ్మల తయారయ్యో. అట్ల కాడతో ఎర్రగా వాతెట్టేసి మళ్ళీ ఎన్నపోస రాసినట్టు అట్ట మాట్లాడకండి. బుట్ట బొమ్మ గడ్డి బొమ్మ అనుకుంటా. ఏడు సీతాలు, ఎటకారం ఆడితే ఏడు బొమ్మ పెడతావు, చిన్న మాట అంటే సుర్రెత్తిపోతావు. సర్లే, ఇవన్నీ మనకున్నాయాలి కానీ ఇంతకీ ఎందుకు పిలిచావు చెప్పు. మరే నాకు కూడా మీతో మాట్లాడిపించుకోవాలని ఏమీ లేదులేండి. మొన్న బంగారం కొంటానన్నారు కదా, కొన్నారా లేదా అని అడుగుదాం అనుకున్నాను అంతే. ఏటి కొనేది? బంగారం రేటు కొండెక్కి కూర్చుంది, మళ్ళీ తగ్గాక కొండమే. అయ్యి బాబోయ్, బంగారం రేటు పెరిగిపోయిందా? ఎంత పెరిగిందేటండి? ఇవాళ గ్రాము బంగారం 9,000 ఉంది. అంటే తులం బంగారం 95,000 దాటేసింది. ఓయమ్మో, అంత రేటే? బంగారం రేటు అట్టా పెంచేస్తే ఎట్టాగండి? అసలే పెళ్లిళ్ళ సీజను. బంగారం కొనే రేటుతో ఒక పేదింటి పిల్ల పెళ్లి చేసేచ్చు కదండి ఇప్పుడు. ఓ పిచ్చి మొహం దానా, పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి బంగారం రేట్లు పెరుగుతాయి. బంగారం షాపులు కూడా బతకాలి కదా మరి. అబ్బో, మరి బంగారం షాపు వాళ్ళు బతకాలి కాబట్టి మీరెళ్ళి 1 కేజీ బంగారం కొనుక్కురాలేకపోయారా? ఏ, నీకు 1 కేజీ బంగారం కావాలా? తెమ్మంటావా? చాలండి మీరు మీ ఎటకారం. బంగారం కొనలేక కాకి బంగారం వేసుకుని పెళ్లికి వెళ్తున్నాను నేను. అది కాకి బంగారం సిలక బంగారం కాదే, దాన్ని 1 గ్రామ్ గోల్డ్ అనాలి. ఏదో ఒక బంగారం అండి. అయినా రాజుగారు, బంగారం రేటు రోజుకొకలా ఎందుకుంటదండి? ఓనాడు తగ్గింది కదా అనుకుంటే మర్నాడు అమాంతం పెరిగిపోతుంది. ఎందుకు మీకేమైనా తెలుసా? వసే సీతాలు, అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల వల్ల ఈ బంగారం రేట్లు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అయ్య బాబోయ్, అట్లాంటి పెద్ద పెద్ద విషయాలు నాకు అర్థం కావండి. కానీ రాజుగారు, బంగారం రేటు ఇంత పెరిగిపోయింది కదా, మా లాంటి పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళు పిల్లకు పిల్లడికి పెళ్లి చేయాలంటే చాలా కట్టమే కదండి. అందరూ నీలాంటి తెంగరోళ్ళు ఉండరమ్మా సీతాలు. ఇవాళ ఇంట్లో పెళ్లి అనుకుంటే 2 నెలల ముందే బంగారం కొని ఇంట్లో ఇట్టుకుంటారు. కొంత బుర్రోడమ్మా సీతాలు. అట్లాగైతే పెళ్లికి దగ్గరలో కొందాంలే అనుకున్న వాళ్ళకి ఇప్పుడు చుక్కలు కనబడతాయి కదండి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నారు పెద్దోళ్ళు. అది నిజమేనండి. ఇంతకీ మీరు పెళ్లికి వెళ్తానన్నారు కదా, ఎల్లొచ్చాక మాట్లాడదాలండి. నేను కూడా పెళ్లికి వెళ్ళాలి. సర్లే, బేగెళ్ళు. నువ్వు రాకపోతే పెళ్లి ఆపేస్తారేమో. నేను కూడా పెళ్లికి వెళ్ళాలి. ఈయనకి ఎటకారం బాగా ఎక్కువైపోయింది. మా గోల్ ఎప్పుడు ఉండేదే కానీ మీ ఇంట్లో కూడా పెళ్లి పెట్టుకున్నారా? బంగారం రేట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియట్లేదు. రేటు తక్కువ ఉన్నప్పుడే కొని పెట్టుకోవడం మంచిది. ఇంక నేను వెళ్ళొస్తానండి. నమస్కారం.